నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విజయవాడలోని నోవాటెల్ హోటల్లో అట్టహాసంగా ఆంధ్రప్రదేశ్ వియత్నాం టూరిజం కాన్క్లేవ్ 2024. ఆంధ్రప్రదేశ్ వియత్నాం మధ్య పర్యాటక సాంస్కృతిక బదలాయింపును పెంచే లక్ష్యంతో అనేక కార్యక్రమాలు చేపట్టామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. విజయవాడలోని నోవాటెల్ హోటల్లో ఆంధ్రప్రదేశ్ వియత్నాం టూరిజం కాన్క్లేవ్ 2024ను నిర్వహించారు. ఐరో ఓవర్సీస్ స్టడీస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి 200 మందికి పైగా పర్యాటక ప్రతినిధులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, వియత్నాం తరపున ఆ దేశ రాయబారి ఎన్ గుయోన్ ధన్మాయ్ పాల్గొన్నారు. స్థానిక పర్యటనలో బౌద్ధ రామాలు, స్మారకాలపై వియత్నాం ఆసక్తి కనపరిచింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో 2 ప్రధాన బౌద్ధ సర్క్యూట్లను అభివృద్ధి చేయాలని మంత్రి కందుల దుర్గేష్ వారికి ప్రతిపాదించారు. అలాగే ఏపీలో పర్యాటక అభివృద్ధికి గల విస్తృత అవకాశాలు వివరించారు. ఎన్ గుయోన్ ధన్మాయ్ మాట్లాడుతూ ఏపీలో తొలిసారి పర్యటిస్తున్నామని, ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడని తెలిపారు.